హాయ్ ఫ్రెండ్స్, మా పెంగ్విన్స్ గురించి తెలుసుకోవడానికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. నేను, నా పక్కన ఉంది నా వైఫ్. మమ్మల్ని ఎంపెరర్ పెంగ్విన్స్ అంటారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో అర్థమైంది. మాలో ఆడ మగ గుర్తించడం ఎలా అనేక? అవునండి, గుర్తించడం చాలా కష్టం. మా షేప్, సైజు సేమ్ ఉంటాయి, కానీ మా బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తే గుర్తుపట్టడం ఈజీ. బ్రీడింగ్ టైంలో మా మేల్ పెంగ్విన్స్ ఫీమేల్ పెంగ్విన్స్తో పెయిర్ అవుతాయి. మా పెంగ్విన్స్ కూడా మీలాగే ఒక్కరినే పెళ్లి చేసుకుంటాయి. కానీ మా ఎంపెరర్ పెంగ్విన్ జాతిలో మాత్రం ఒక ఇయర్ వరకు మాత్రమే కలిసి ఉంటాం. ఎందుకంటే మాలో 60% ఫీమేల్స్, ఓన్లీ 40% మేల్స్. అందుకే అలా మేల్ పెంగ్విన్స్ ఒక దగ్గర నుంచొని సౌండ్ చేస్తాయి. దీన్నే కోర్ట్షిప్ కాల్ అని మీరు పిలుస్తుంటారు. దానికి ఫీమేల్ కాలనీలోని ఒక ఫీమేల్ పెంగ్విన్ రెస్పాండ్ అయ్యి అది కూడా సౌండ్ చేస్తుంది. అలా ఇద్దరం ఒకటవుతాం. ఆడ పెంగ్విన్ ఒక ఎగ్ మాత్రమే పెడుతుంది, కానీ దానిని పొదిగేది మాత్రం మగ పెంగ్విన్సే. ఆ టైంలో ఆడ పెంగ్విన్స్ సముద్రంలోకి వేటకు వెళ్తాయి. ఒక 2 months తర్వాత తిరిగి వస్తాయి. అలా వచ్చిన ఆడ పెంగ్విన్స్ బేబీ పెంగ్విన్స్కి ఆహారం ఇచ్చి పెంచుతాయి. ఆ టైంలో మగ పెంగ్విన్స్ తమ ఆహారం కోసం వెళ్తాయి. ఇది మా మ్యారేజ్ లైఫ్. మా పెంగ్విన్స్లో మొత్తం 18 జాతులు ఉన్నాయి. మేము అంతా సదరన్ హెమిస్ఫియర్లోనే బతుకుతాం. కానీ ఒక్క గ్యాలపాగోస్ పెంగ్విన్స్ మాత్రమే భూమధ్య రేఖను దాటి నార్థన్ హెమిస్ఫియర్లోకి వెళ్ళి వస్తుంటాయి. అవి మా మాట వినవు. అవి రాడికల్స్. మా పెంగ్విన్స్లో మా ఎంపెరర్ జాతే చాలా పెద్దది. మేమే అన్నిటికంటే హైట్గా ఉంటాము. మా పెంగ్విన్స్లో లిటిల్ పెంగ్విన్ అనేవి అన్నింటికన్నా చిన్నగా ఉంటాయి. అవి 12 inches మాత్రమే ఉంటాయి. కానీ మేము 48 inches ఉంటాము. ఎల్లో ఐడ్ పెంగ్విన్ అనే మరొక జాతి ఉంది. అవి చాలా అరుదు. అవి ఎక్కువగా న్యూజిలాండ్ దేశం వైపు ఉంటాయి. మేము ఎగరలేం, కానీ ఫాస్ట్గా ఈదగలం. ఎంత అంటే గంటకి 22 miles. అంతేకాదు, మేము నీటిలోకి వెళ్ళి 20 నిమిషాలు ఉండగలం. అందుకే మమ్మల్ని ఫాస్టెస్ట్ స్విమ్మింగ్ బర్డ్స్, డీపెస్ట్ డైవింగ్ బర్డ్స్ అంటారు. మా జీవితకాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అందులో 11 నుంచి 15 సంవత్సరాల వరకు మేము సముద్రంలోనే మా జీవితాన్ని గడుపుతాం. మా పెంగ్విన్స్ లైఫ్ గురించి అంతా చెప్పేశాను. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.